చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామ సమీపంలో పెన్నా నది ఒడ్డున ప్రాచీన శైవక్షేత్రం ఇసుక మేటల కింద ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన పురాతన నాగలింగేశ్వర స్వామి ఆలయానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు. ఈ ఆలయం సుమారు 200 నుంచి 300 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగి ఉండగా వాస్తవిక ఆధారాల ప్రకారం ఇది 19వ శతాబ్ద కాలానికి చెందినదిగా పురావస్తు నిపుణులు తేల్చారు. కాలక్రమేణా వరదలు మరియు ప్రకృతి నీటి ప్రవాహాల కారణంగా ఆలయం ఇసుక మేటల కింద నిగూఢమైన ఆలయం నిక్షిప్తమైంది. గ్రామ పెద్దలు ఆలయ స్థితిని గుర్తుపెట్టుకున్నప్పటికీ ఈ మధ్యకాలంలో అనగా 2020 తర్వాత స్థానికుల చొరవతో ఆలయ భాగాలు బయటపడినాయి. ఇంత ఘనమైన చరిత్ర కలిగిన దేవాలయాన్ని నేడు దేవాదాయ శాఖ మంత్రి, స్థానిక నాయకులు, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అవును.